నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో సిసిఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మక్కువ చూపాలి. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీలో అధికారుల విజ్ఞప్తి. పదవులు పొందిన నాయకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచన. జంగారెడ్డిగూడెం కేంద్రంగా సైబర్ నేరాలు, మహిళా సంబంధిత కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిసిఎస్ మహిళా పోలీసు స్టేషన్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి ఐజీ సందర్శించారు. ఈ నేపథ్యంలో పలు దస్త్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో నేరాల నియంత్రణకు కేసులను వేగంగా ఛేదించేందుకు 35 లక్షల రూపాయలతో 70 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటుగా అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున హైవే పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేస్తామని ఐజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు రవిచంద్రతో పాటుగా సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల నిమిత్తము మరియు జంగారెడ్డిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ గురించి ఇక్కడ రావడం జరిగింది. సో జంగారెడ్డిగూడెము మనకు తెలంగాణ బార్డర్లో ఉన్న చాలా ముఖ్యమైన పట్టణము. ఏలూరు జిల్లాలో దాదాపు 2 లక్షల మంది జనాభా ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం పోలవరం గ్రామ నిర్వాసితులు అంతా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ కావడము, చుట్టుపక్కల విలేజెస్లో ముఖ్యమైన పట్టణాలు లేకపోవడం వల్ల ఇక్కడ మంచి బిజినెస్ సెంటర్గా ఇక్కడ జంగారెడ్డిగూడెం డెవలప్ అవుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ క్రైమ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ ఉండడం వల్ల క్రిమినల్స్ కూడా ఈ రూట్ని పాస్ చేస్తూ అటు మంచి హైవే కూడా డెవలప్ అయింది. మధ్య అటుపక్క రాజమండ్రి పోవడానికి, అటు ఏలూరు సైడ్ రావడానికి, ఇటు తెలంగాణ సైడ్ పోవడానికి ఇది ఒక మంచి సెంటర్ పాయింట్ మీద ఉండడం వల్ల క్రిమినల్స్ కూడా ఈ రూట్ని వాడతారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, దొంగతనాలకు కానీ ఇక్కడంతా ఇంపార్టెంట్ ఏరియాగా మారిపోయింది. అందుకని పోలీస్ శాఖ దీని గురించి జిల్లా ఎస్పీ గారు చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు చూస్తే దాదాపు 30-35 లక్షల వ్యయంతో పట్టణంలో ఒక 70 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని ఎంట్రన్సెస్లో కూడా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ సిస్టమ్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా డిటెక్ట్ చేసేటట్టుగా మేము ఈ కెమెరాస్ పెడుతున్నాము. అంతేకాకుండా ఈ పట్టణంలో కూడా పోలీస్ స్టాఫ్ని స్ట్రెంథన్ చేసి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రెగ్యులర్ ఎస్ఐ లేడు, ఇప్పుడు అక్కడ రెగ్యులర్ ఎస్ఐ నియమించి ఇక్కడ క్రైమ్కి కూడా ఒక ఎస్ఐ ఉంటే బాగుంటుంది. లా అండ్ ఆర్డర్తో పాటు క్రైమ్కి కూడా ఒక ఎస్ఐ ఉంటే బాగుంటుంది. అతనే ట్రాఫిక్ కూడా చూసుకుంటారు. అక్కడ బాగా వర్కౌట్ చేసి ఆఫీసర్ సంఖ్య పెంచి ఇక్కడ ఈ క్రైమ్ని తగ్గించడానికి స్టెప్స్ తీసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు మక్కువ చూపాల్సిన సమయం ఆసన్నమైందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. జిలుగుమిల్లిలోని సొసైటీ కార్యాలయం వద్ద రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో
పీడీఎంఎస్ విత్తన నవధాన్యాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆహార పదార్థాల సాగులో ఎరువులు రసాయనాలు పెరిగిపోవటం వల్ల పలు వ్యాధులు సోకుతున్నాయన్నారు. కావున రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, బీజేపీ జిల్లా నాయకులు చాట్రాయి ప్రసాద్ తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి. గతంలో అయితే మా చిన్నతనంలో మా పెద్దలు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈ కాలంలో పిల్లలు చాలా డెలికేట్గా ఉంటున్నారు. 1 కిలోమీటర్ పరిగెత్తలేరు, పరిగెత్తితే ఆయాసం. అలాగే అప్పట్లో మాకు ఉండేటువంటి పెద్దలు సుమారు 90-100 సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్గా, ఎంత దూరమైనా. ఇప్పుడు కూడా మా బరింగలపాడు విలేజ్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు. రోజు బరింగలపాడు నుంచి జీలిమిల్లి వేసి వస్తారు. మనం కనీసం 1 కిలోమీటర్ కూడా నడవలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయానికి ఎరువులు అలాగే రసాయనికాలు వాడి అవి మనం తిని మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి. అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇది ఆవుకు సంబంధించిన పేడ కానీ లేకపోతే పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కమిషనర్ కేవీ రమణ తహసీల్దార్ స్లీవా జోజీలు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుండి బుట్టాయిగూడెం రోడ్డు మీదుగా బోసు బొమ్మ కూడలి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం బోసు బొమ్మ కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కమిషనర్లు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి పొడి చెత్తలతో పాటు హానికరమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, మెడికల్ వ్యర్థాలను అందించాలన్నారు. వీటిని సంబంధిత ఆర్గనైజేషన్లకు పంపి తిరిగి వాడుకునే వస్తువులుగా తయారు చేసే విధంగా కార్యాచరణ జరుగుతుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ జంగారెడ్డిగూడెంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించగా వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నంతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. రోజు 3వ వారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ వస్తువులు మరియు తర్వాత ఇంట్లో ఉన్న వ్యర్థాలు అనగా పాడైపోయిన కంప్యూటర్లు, తర్వాత బల్బులు, ట్యూబ్స్, ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ అన్నిటిని మున్సిపల్ ఆఫీస్ సంబంధించిన వర్కర్స్ మీ ఇంటి దగ్గరికి వస్తారు. అవన్నీ ఒక క్యారీ బ్యాగులు వేసి మనకు సంబంధించిన అన్ని ఇంట్లో పనికిరాని వాటిని చేరిస్తే కనుక కమిషనర్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడకు పంపిస్తారు. కాబట్టి అందరూ సహకరించి ఈరోజు మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి మా మసీద్ సెంటర్ వరకు జంగారెడ్డిగూడెంలో ర్యాలీ జరిపి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ జరిపించడం జరిగినది. ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ డేగా నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఏప్రిల్ 3వ శనివారం 19వ తారీఖు ఈ వేస్టేజ్ ఈ చెక్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉందో దాన్ని రీసైక్లింగ్ చేసే వాటికి ఉపయోగించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ, మానవహారము మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సచివాలయ పరిధిలో ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంతా డోర్ టు డోర్ సేకరించడం జరుగుతుంది. వాటి అన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి అనుమతి పొందిన ఆథరైజేషన్ వాళ్ళకి ఇచ్చేసి వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఉపయోగపడే విధంగా చేస్తారు. కాబట్టి మీరందరూ మున్సిపాలిటీ ఈ వేస్ట్ కలెక్షన్ వెహికల్కి అందించి సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలియజేసుకుంటూ పదవులు పొందిన నాయకులు ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని
16, 17, 18 వార్డులకు సంబంధించి టీడీపీ నూతన కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీలోపు టీడీపీ సంస్థాగత కమిటీలను నియమించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగానే స్థానిక నాయకులు, కార్యకర్తల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటూ నూతన కమిటీలను నియమిస్తున్నామన్నారు. ఈ కమిటీల ద్వారా పదవులు పొందిన నాయకులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, శెట్టిబలజ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజుపాల్, షేక్ నజీర్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. వార్డుల ప్రెసిడెంట్ సెక్రటరీని ఎనామం చేస్తాకి ఈ రోజున నంబూరు రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ జంగారెడ్డిగూడెం తాలూకా యూనిట్ అధ్యక్షులు వెలివిల పెద్దరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో ఏపీ ఎన్జీఓ జంగారెడ్డిగూడెం తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ఎస్వి రామకృష్ణారావు, సహాయ కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షులు ఎం కిరణ్ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా పల్లివెల పెద్దిరాజు, కార్యదర్శిగా పి ఫణీంద్రబాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా షేక్ బాజీ షాహిద్ బాబా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వి భానుప్రకాష్, కోశాధికారిగా ఎం సువర్ణ, సంయుక్త కార్యదర్శులుగా ఎం వెంకటేశ్వరరావు, ఎస్వి సుబ్బారావు, పి చిన్నబాబు, కె సాంబశివరావు, టి గురవమ్మ, ఉపాధ్యక్షులుగా కొప్పుల సత్యనారాయణ, కె మధుసూదన్ రావు, కె రాజ్యలక్ష్మి, టి మణిదవ్య, కె వసంతరావులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922.
ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా NIITians గా డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో IIMs గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, AC డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, MSET లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. స్వచ్ఛాంధ్ర మిషన్ లో భాగంగా కాలువల శుభ్రత, వాటి సుందరీకరణ కార్యక్రమంలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, SP ప్రతాప్ శివకిషోర్లు ఏలూరు కాలువ పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏలూరులోని చారిత్రాత్మక కాలువలలో ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను తొలగించి వాటిని మళ్లీ జలంతో నింపి శుభ్రమైన, సుందరమైన, ఆహ్లాదకర ప్రదేశాలుగా మార్పు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టును తొలుత కొన్ని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు జరిపి వాటి ఫలితాలను అనుసరించే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బహుముఖంగా విస్తరించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెనక్కేసినప్పుడు తగులుద్దని అది అసలు తప్పేం కాదు. ఈ యాంగిల్ లేదు బాబు ఇటు నుంచి. లేకపోతే అక్కడ పడేయండి సార్ చాలు. ఈరోజు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైడ్ నుంచి మన ఏలూరు సిటీలో కెనాల్ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము స్వచ్ఛాంధ్రలో భాగంగా. దీంట్లో ఎలా అంటే దిస్ ఇస్ అ వెరీ అంబిషియస్ థింగ్. 2 పార్ట్స్ ఉన్నాయి. మనము అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ UCFకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో 2 కాంపోనెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలూరుని ఒక సిటీ ఆఫ్ కెనాల్స్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ న్యాచురల్ గిఫ్ట్ ఒకటి ఉంది. మన సిటీ నిండా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కెనాల్సే. వాటిని బ్యూటిఫై చేసుకొని టూరిజం కోసము, వాటర్ స్పోర్ట్స్ కోసము అండ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసము మనం తయారు చేసుకోవాలి. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్లో మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది.
సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తోని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అందుకనే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం. సో సివిక్ సెన్స్ అనేది డెవలప్ అవ్వాలని ఈ థర్డ్ సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్ ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అండ్ స్పాట్స్ని సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి, వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు. వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు విల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్. ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్, వియన్నా అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము. దీనికోసం వి రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, చెత్త వేయకండి, చెత్త ఉన్నా కూడా తీసి మీరు డిస్పర్స్ చేయండి అప్రోప్రియేట్ వేలో. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారెపల్లి రామారావు తెలిపారు. మద్ది ఆంజనేయ స్వామికి పారెపల్లి రామారావు దంపతులు 71,000 రూపాయలు విలువైన బంగారాన్ని అందజేశారు. తొలుత స్వామివారిని కుటుంబ సమేతంగా పారెపల్లి రామారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. అనంతరం వేద ఆశీర్వచనం పలుకగా అధికారులు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జబది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన ఏర్పాటు చేసిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. చంద్రబాబు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని కాకర్ల కాంప్లెక్స్ వద్ద 75 కేజీల కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మమతా హాస్పిటల్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడుతుందన్నారు. కావున ఎన్డీఏ కూటమి పార్టీల శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రేపు 20వ తారీఖు 4వ నెల 2025 అనగా ఆదివారం నాడు మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ వేడుకల్లో మరి 75 సంవత్సరాలు మన నాయకుడు బర్త్డే సందర్భంగా మరి ఆయన 75 కేజీల కేక్ని కట్ చేసి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా పండగ వాతావరణంగా నెలకొల్పాలని మరి ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అలాగే కూటమి నాయకులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని అలాగే మమతా హాస్పిటల్ వారి బ్లడ్ డొనేషన్ మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. మరి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మరి రేపొద్దున ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో పాల్గొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలపాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో మజ్జిగ చలివేంద్రం, అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ
గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద. లైన్ రెండు బాబు బజ్జీ తీసుకున్నాడు. అమ్మా ఒక వరుస క్రమంలో నిలబడండి. క్యూ పద్ధతి పాటిస్తూ తీసుకున్నాల్సి కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో సిసిఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మక్కువ చూపాలి. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సూచన. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీలో అధికారుల విజ్ఞప్తి. పదవులు పొందిన నాయకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.